ఈరోజు ఈ ధర్నా చేయడానికి మాకు సిగ్గుచేటుగా ఉంది. ఒక ప్రభుత్వం, ఒక పాలన చేసే ప్రభుత్వమే కబ్జా చేసి పేదల నోటు కూడు కొట్టి వాళ్ళ వీధి మీద పడేసి 600 మంది విద్యార్థులు, గురుకుల పాఠశాల ఉన్న 600 మంది విద్యార్థుల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకి దిక్కు లేకుండా చేసి యాడో మీకక్కడ అని చెప్పి ఎక్కడెక్కడో వాళ్ళని వేసేసి ఇలాంటివి చేస్తుంటారే. ఇది ఏమన్నా సిగ్గుచేటు ఉందా సార్? నేను ఒకటే అడుగుతున్నా, మంత్రివర్యులు గారు, నారా లోకేష్ గారు, మీకు ఎంతో డబ్బులు ఉన్నాయా? పేదల మీద ఎందుకు పేదల మీద పడ్డాము? వాళ్ళు చదువుకుంటారయ్యా, చదువు మీరే చెప్తారు చదువు ఒక ఆస్తి అని. అలాంటి ఆస్తిని కూడా లాగేసుకున్నారే, ప్రతి ఒక్కటి లాగేసుకున్నారే, పేదల రక్తం తాగుతున్నారయ్యా. మీరు కనీసం మీరు మీ కమిషన్ మేము మీకు వీడుకుంటున్నామయ్యా. అయ్యా నారా లోకేష్ గారు, నారాయణ గారు, మీ కాడ ఎన్ని కోట్లు ఉన్నాయా? మీకు ఒక లెక్కనయ్యా, ఒక 10 రకాలు వేరే ఆడని తీసుకొని ఒక ఐఐటి నీడు పెట్టడం మీకు ఒక లెక్క. మీరు చేయలేరా? మీ చేతిలో పడినాయా, మీ చిటికలో పడినాయా? ఎందుకు ఇట్లా పేదోళ్ళు మీ కడుపు కొడుతున్నారు? వాళ్ళు ఎందుకు ఇంతలా హింసిస్తున్నారు? అర్ధరాత్రి 600 మంది విద్యార్థుల్ని మీరు ఖాళీ చేస్తారా, లాఠీ చార్జ్ చేయమంటారా అని చెప్పి ప్రభుత్వంలో ఉండే వాళ్ళ చేతే చెప్పించి మీరు ఖాళీ చేయకపోతే మీ మీద లాఠీ చార్జ్ చేస్తాం, ఖాళీ చేస్తామని అప్పటికప్పుడు టీసీలు ఇచ్చి పంపించి ఖాళీ చేస్తే వాళ్ళు ఏడిపోతారు, వాళ్ళు ఏడిపోతారు పిల్లకాయలు. ఆ టైంలో ఏడిపోతారు వాళ్ళు. అయ్యా ఒకటే మేము వీడుకుంటున్నాము, దయచేసి విద్యార్థులు కడుపు కొట్టవాకండి. మీరు దోచుకుంటున్నారు, ఎక్కడెక్కడ దోచుకుంటున్నారు. మరీ ఇది కూడా ఇంత పేదల కాడ కూడా దోచుకుంటామయ్యా. పేదల వాళ్ళు తిండి లేదు, దళితులు ఉన్నారు, వాళ్ళ కాడ కూడా దోచుకుంటామయ్యా. అయ్యా లోకేష్ గారు, మేము ఒకటే కొడుతున్నాం, ఆ స్కూల్ రీఓపెన్ చేసేంత వరకు ఈ ఐఎస్ఎఫ్ తగ్గదు. ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే ఉండి మేము పోరాటం చేస్తాం. ఆమె నిరాదీక్ష చేయడానికైనా అది ఏ రోజులకైనా. కోటలోని గురుకుల పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అకాడమీకి స్టార్ట్ అయ్యి 2 months అయింది. ఈ 2 months అయ్యి కనీసం పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వకుండా గత నెల 18వ తారీఖు కాలేజీ ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ అందరూ ఫోన్ చేసి 19వ తారీఖు అందరూ ఆదివారం ఇక్కడికి రావాలని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చి పక్కా ప్లాన్తో పోలీసుల సమక్షంలో పోలీసులను పిలిపించి మీ పిల్లలకి ఇక్కడ ఇంక నుంచి స్కూల్ ఉండదు, హాస్టల్ ఉండదు, మీ పిల్లలందరినీ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి. మీరు కానీ ఏదన్నా దౌర్జన్యం చేసినా, టీసీలు అడిగినా సరే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించి కొట్టించి మరి ఇక్కడ పంపిస్తామని వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకి పోలీసుల దగ్గరుండి మరి టీసీలు ఇప్పించి నేను ఒకటే అడుగుతున్నా ఐఎఫ్ ద్వారా, కనీసం ఒక స్కూల్ మూసేసేటప్పుడు కనీసం ఇంటిమేషన్ ఎవరా? అకాడమీకి స్టార్ట్ చేయకముందు ఏం చేస్తున్నారు? సరే వాళ్ళు ఏమంటున్నారు, మేము ఐఐటి నీటు ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు. అంటే కోటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలలోనే నీటి ఐఐటి పెట్టాలనా? జిల్లాలో ఎక్కడ ప్లేసులు లేవా? జిల్లాలో ఎక్కడ కూడా హాస్టల్స్ లేవా? ఎందుకంటే అక్కడ గమనించింది, మేము వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసాం. దాన్ని ఏంటంటే అక్కడ 10 ఎకరాల ల్యాండ్ ఉంది, ఈ 10.5 ఎకరాల ల్యాండ్ ఉందా. ఆ ల్యాండ్ని కబ్జా చేయడానికి గత నెల 13వ తారీఖు 4 వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశారు. ఇదైతే మనకు అన్నిటికీ మీరు గతంలో తెలుసు ఎన్బికేఆర్ కాలేజ్ ఎలా ఉందో దానిలాగానే దీన్ని కూడా ఎడిట్ చేసి దీన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ పిల్లల్ని నడి రోడ్డు మీదకి వదిలేశారు. వీళ్ళని ఏం చెప్తున్నారు? నేను ఒకటే చెప్తున్నా, నేను 2 నెలలుగా ఈ ఎస్టీ బీసీ హాస్టల్ తిరుగుతున్నా. మొత్తం కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ హాస్టల్ అంటే మనం స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది మనకి. ఇప్పుడు కూడా మనం ఇంత అభివృద్ధి చేసాం, ఇంత టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కూడా ఎస్టీ బీసీ హాస్టల్లో కనీసం ఫ్యానులు లేవు. ఒక హాస్టల్కి వెళ్తే నీళ్ళు లేవన్నా మేము హాస్పిటల్ నుంచి తెచ్చుకుంటాం అంటున్నారు. ఒక దగ్గరికి వెళ్తే పురుగులు అన్న వస్తారని. ఏనా మీ అభివృద్ధి? నేను చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నా, మీరు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? మేము విద్యార్థులకు అన్ని విధాల సహాయం చేస్తాం, విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ స్కూళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఏం చేశారు? 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కనీసం ఒక్క ఎస్సీ హాస్టల్ మీరు ఏమైనా ఇన్స్పెక్షన్ చేశారా? కనీసం మీరు విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేశారు, మేము చూస్తున్నాం. కానీ ఉన్న కొన్ని హాస్టల్లో కూడా మేము కాపాడుకోలేకపోతే రాబోయే రోజుల్లో మేము పుస్తకాలు చదువుకోవాలి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయని మేము ఒకటే అడుగుతున్నాం. ఈ స్కూల్ మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ గురుకుల పాఠశాల మళ్ళీ రీఓపెన్ చేయకపోతే మీరు ఏదైతే చెప్తున్నారో ఐఐటి నీట్కి మేము వ్యతిరేకం కాదు. జిల్లాలో చాలా ప్లేసులు ఉన్నాయి, కాకపోతే దాన్ని సపరేట్గా ప్లేస్ తీసుకొని బిల్డింగ్ పెట్టండి. అంతేగాని ఇక్కడ ఉన్న పిల్లల్ని తీసుకుని రోడ్డు మీద ఇడిచి కనీసం మేము అక్కడ 600 మంది పిల్లలు ఉంటే 3 హాస్టళ్ళకి కనీసం వాళ్ళు వెళ్ళి చెప్పని కూడా పేరెంట్స్ని పిలిచి మీ ఇష్టం వచ్చిన కాడ సాగమని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి పిల్లల పరిస్థితి చూస్తే ఎలా ఉంది? కనీసం అక్కడ 100 మంది స్ట్రెంత్ అయితే వీళ్ళని ఎత్తుకెళ్ళి 200 మందిని వేశారు. ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడే తింటున్నారో అక్కడే పడుకుంటున్నారు వీళ్ళు. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి చూసాం మేమైతే స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసిన దాకా ఉద్యమాలు చేస్తాం. మీరు అది ఇది కాదంటే రేపు ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష వెనకాడను, అసెంబ్లీ ముట్టడించడానికి మేము వెనకాడం.
మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.